మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కాంగ్రెస్ లో చేరికల జోష్. దీపాదాస్ మున్షి సమక్షంలో చేరిన పట్నం దంపతులు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్యామిలీ సైతం. రేవంత్ రెడ్డి గారు సరే పట్నం మహేందర్ రెడ్డి గారు అంటే ఇక రంగారెడ్డి జిల్లాల అయితే సబితమ్మ లేకపోతే పట్నం మహేందర్ రెడ్డి ఒక మార్క్ అనుకుందాం, ఓకే. కానీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అని చేసిన దందాలని మనం చెప్పినాం. అయినా కానీ అట్లాంటి వాళ్ళని తీసుకుంటారు. సరే తీసుకోండి, మేము కాదనం. కానీ తీసుకునే ముందు ఈ గత ప్రభుత్వంలో వాడు అడ్డు పెట్టుకొని సంపాదించినటువంటి ఆస్తులు ఏవైతే భూ కబ్జాలు చేసిందని చెప్పి మీకు ముసలామని పీడించిండని చెప్పి. సో దయచేసి నేనేమంటున్నా, ఈ ఖైరతాబాద్ సోమాజిగూడలో ఉన్నటువంటి ఆ ముసలామె ఆస్తి ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ని కుల్లగొట్టి ఆ ఆస్తి ఆమెకు అప్పచెప్పాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. సో దయచేసి వీడు భర్తం పట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు బొంతు రామ్మోహన్ని జాయిన్ చేసుకొని మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ వాడు ఏదేదైతే కబ్జాలు చేసిండో, వాడు కబ్జాలు చేసినటువంటి భూములన్నీ కూడా ఎవరైనా అసలు సిసలైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చేయండి, దయచేసి అని చెప్పి చెప్తున్నా, ఓకే. బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా త్వరలో తాటికొండ రాజయ్య జవహర్ నగర్ మేయర్, అదే దారిలో మరికొందరు కీలక నేతలు. తీసుకోండి. కాకపోతే వాళ్ళు చేసిన కబ్జాలని కూడా ఈ బొంతు రామ్మోహన్ కేటీఆర్కి మంచి బంటు, నమ్మిన బంటు అనమాట. సో ఈయన ఏం చేసిండు, కేటీఆర్ని అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా సంపాదించుకోండు పైసలు. బొంతు రామ్మోహన్ మామూలుగా సంపాదించలే. ఇక సూపర్ ఎక్స్ప్రెస్ మీరు ఆయన ఎంపీకి కూడా కంటెస్ట్ చేసి మీ పార్టీకి ఫండ్ ఇచ్చి మన టికెట్ తెచ్చుకోవాలని చెప్పి తెగ ప్రయత్నిస్తున్నారు. అంత డబ్బు ఏడికెళ్ళి వచ్చిందండి బొంతు రామ్మోహన్కి? బొంతలమ్మి సంపాదించిండా? ఏం చేసి సంపాదించిండు? సో ఇది అడగాలి కదా మరి రేవంత్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఇవన్నీ క్వశ్చన్ చేయాలి. ఎట్లొచ్చినారా అబ్బాయి నీకు ఆస్తులు అని చెప్పి. ఆయన ఎవరెవరైతే ఏవేవైతే భూములు కబ్జా చేసిండో ఈ పాపాలు ఎందుకు? వాళ్ళకి ఇచ్చేసేయి కదా, ఆ ముసలామె భూమి వాళ్ళకి ఇచ్చేసేయి. డెఫినెట్గా నేను ఆమె కోసం అడుగుతా, ప్రతిరోజు మాట్లాడతా, ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో. ఆ ఖైరతాబాద్లో బిల్డింగ్ నీదా? ముసల్దాన్ని ఉసురు పోసుకున్నావు నువ్వేం బాగుపడతావు? టికెట్ రాదు నీకు. నీలాంటి వాళ్ళు రాజకీయంగా ఎదగద్దు. నువ్వు ఎదిగినావంటే అమ్మో ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావు నువ్వు. సో నువ్వు నిజంగా నియత్తునోడు అయితే, నువ్వు నిజంగా ఎంపీగా ట్రై చేయాలని చెప్పి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరితే దయచేసి నువ్వు ఏదైతే కబ్జాలు చేసినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా అప్పచెప్పు. మల్కాజ్గిరి టికెట్ ట్రై చేస్తున్నావు, అంత ఈజీ అనుకుంటున్నావా? ఎండగడతారు మొత్తం తీసి. టికెట్ వచ్చినా ఏం లాభం ఉండదు నీకు గెలవనికి. సో దయచేసి నీ భూములు ఏవైతే సక్రమంగా సంపాదించుకుని నువ్వు పెట్టుకో, మాకు అవసరం లేదు. కానీ మోసం చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ముసలామెను ఇబ్బంది పెట్టి టార్గెట్ పెట్టి ఆమె ఇక్కడ ఉంటలేదని చెప్పి నువ్వు ఆమె భూమిని నొక్కేసిన చూసినావా? ఇప్పటికన్నా నీలో నియత్తు ఉంటే జర బాగువాడు, లేదనుకో ఇక పైన వాడు ఉన్నాడు, ఏ కుష్టి రోగమో వచ్చి చంపేస్తాడు ఇక నేను. ఇట్లా జరుగుతాయి. సో దయచేసి నువ్వు ఏదైతే కబ్జా పెట్టినో ఆ ఆస్తులన్నీ కూడా మళ్ళీ ఆవిడకి రావాలని చెప్పి నేను బొంతు రామ్మోహన్ డైరెక్టర్ చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా పేదల పాలిట లేకపోతే ఇంకేమైనా నియత అనేది ఉంటే దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ బొంతు రామ్మోహన్ ఆస్తుల్ని జప్తు చేయించండి, అప్పుడు పార్టీలోకి తీసుకోండి. లేదా ఈ ఎవరైతే కబ్జాలు చేసి ఉత్తి పుణ్యాన పైసలు తీసుకొని వీడు బినామీల, ఇప్పుడు ఆ బిల్డింగ్ కూడా బొంతు రామ్మోహన్ పేరు మీద ఉండదండి, ఈయన బినామీల పేర్ల మీద ఉంది అది. సో ఆ బినామీల పేర్లో ఉన్నది కూడా దయచేసి మీరు వాళ్ళకి అసలు లబ్ధిదారులకు ఇచ్చేయండి. లేకపోతే మీ పార్టీ కూడా అవినీతి పార్టీ అవుతుంది. ఇక మిమ్మల్ని కూడా ప్రజలు మళ్ళీ దించేస్తారు కిందికి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరు కూడా ఎక్కువ కాలం కొనసాగరు సార్. నేను తీసుకోండి, నేను వద్దంటలేను. కానీ వాడు ఏదైతే కబ్జాలు చేసిండో బొంతు రామ్మోహన్, ఆ కబ్జాలు చేసినటువంటి అసలు లబ్ధిదారులు ఇంకా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు సార్. పాపం ఆ కోట్ల చుట్టూ తిరిగే వాళ్ళకి న్యాయం చేయండి అంటున్నా నేను. న్యాయం చేసి తీసుకోండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మీకు మచ్చ వస్తుంది, మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. సో ఇది చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని. అని అట్లనే ఇష్టం వచ్చినట్టు సభను వాయిదా వేస్తారా?
ప్రధాన ప్రతిపక్షాన్ని గౌరవించాలి, ఎజెండా ప్రకారం ఇరిగేషన్ పై చర్చ జరగాలి, ఆకస్మిక మార్పులు సాంప్రదాయం కాదు. అసెంబ్లీలో హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఇంకా హరీష్ రావు అయినా ఇంటర్ ప్రాక్టికల్స్ లో ఆయన పేరుతో ప్రశ్న, బోర్డు అధికారుల బిగ్ మిస్టేక్ అట.